కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ భవిష్యత్తులో బంట్రోతులుగా మారతారన్న రేవంత్ రెడ్డి కామెంట్లపై కిషన్ రెడ్డి స్పందించారు. తెలుగు ప్రజలను బంట్రోతులుగా చూసిన చరిత్ర కాంగ్రెస్ది అని అన్నారు కిషన్ రెడ్డి. ప్రాంతము లేకపోతే తెలంగాణ యొక్క పాత్ర కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి మంత్రులు గారు గేటు బయటనే నించొని మోడీ గారికి వచ్చేవాడికి పోయేవాడికి నమస్కారం పెట్టుడు తప్ప దేనికి పనికిరారు. బంట్రోతులుగా మారాల్సి వస్తుంది కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్ళు. ఈ పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుంది ఎల్లుండి పొద్దున్నే. ఇప్పుడు రాజకీయాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వచ్చే తరానికి వస్తుందేమో మాకేముందిలే అని. ఇది అమలు కాగానే వీళ్ళు అవసరమే లేదు. ప్రభుత్వం ఏర్పాటులో తెలంగాణ పాత్రనే ఉండదు. కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ పాత్ర లేనప్పుడు వీళ్ళకేమిస్తారు? బంట్రోతు ఉద్యోగం కూడా ఇయ్యరు. 3 రోజుల పాటు సిద్ధరామయ్య గారు ఢిల్లీలో ఉంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఒట్టి చేతులతో వెళ్ళాడు. ఇటీవల పెద్ద బిజీ ఉన్నట్టు రాహుల్ గాంధీ, ఆయన పనిలో ఆయన బిజీ ఉండొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి వస్తే దక్షిణ భారతదేశం నుంచి అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఈరోజు మా పార్టీని గురించి మమ్మల్ని గురించి బంట్రోతులు అవుతారు, వీళ్ళు దక్షిణ భారతదేశాన్ని నష్టం జరుగుతున్నారు, మంత్రి పదవుల్లో కీలక మంత్రి పదవి ఇవ్వలేదు అని మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడబోతున్నదో ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయము. అవగాహన లేకపోతే తెలుసుకొని మాట్లాడండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అతి మేధావి ఎవరంటే ఈరోజు మరి మొదటి మేధావి రాహుల్ గాంధీ అయితే రెండో మేధావి రేవంత్ రెడ్డి అయ్యాడు.